అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. 27 నక్షత్రాల్లో 6వ నక్షత్రం ఆరుద్ర దగ్గరకు వచ్చేసాం గురుగారు. ఈ నక్షత్రం సిరీస్ లో మరి ఆరుద్ర వారి యొక్క లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా అండి. మనకి ఈ నక్షత్ర సిరీస్‌లో ఆరుద్ర నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రానికి 4 పాదాలుంటాయి. ఈ 4 పాదాలు కూడా మిథున రాశిలోకొస్తాయి. ఈ మిథున రాశిలో ఉన్న 4 పాదాలు ఇక నామ నక్షత్ర ప్రకారంగా దీన్ని చూసుకున్నట్టయితే గనక ఇక ఈ ఎస్ మేము పెట్టుకుంటారు ఎక్కువగా. ఎస్ అంటే సా, సి, సు, స లెటర్స్ పెట్టుకుంటారు. ఇక ఎస్ పోతే గనక ఆర్ మేము పెట్టుకుంటారు చాలామంది. ఇకపోతే ఎం మీద కూడా ఎక్కువ మంది పెట్టుకుంటారు. ఇక నాలుగోది వచ్చేసి బి. బా, బీ, బు, బా ఉంటది కదా! ఈ లెటర్స్ కూడా ఎక్కువగా వస్తాయి ఈ నక్షత్రానికి ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి వచ్చేసి రవి భగవానుడు. ఇక ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి చూడటానికి చాలా అందంగా ఉంటారు, చాకచక్యంగా ఉంటారు. మొండి, మూర్ఖత్వం అన్నీ ఉంటాయి వీరికిను. ఎదుటి వాళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అట్రాక్ట్ చేసి ఇలా లాగేస్తూ ఉంటారనమాట. లాగేసి వాళ్ళు అవసరమైన తర్వాత వదిలేస్తుంటారు. అలా అయితే ఉండదు కానీ అట్రాక్ట్ చేసే భావం, స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఆ అట్రాక్ట్ చేయడంతో వ్యాపార వస్తువులు వ్యాపారం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా రిసెప్షన్ ఉంటుంది ప్రతి ఆఫీస్‌లోను, ప్రతి షాప్స్‌లోను ఈ రిసెప్షన్‌లో ఉండేవాళ్ళని చాలా అందంగా పెడుతుంటారు అక్కడ. ఎందుకు అంటే వాళ్ళని చూసి షాప్‌లోకి వస్తారు జనం అని. అలాంటి వాళ్ళకి బాగా చేస్తుంటారనమాట. ఈ ఆరుద్ర నక్షత్రం అంటే చాలా రౌండ్ ఫేస్ ఉంటుంది. చూడటానికి ఎవరైనా సరే ఇట్లే కాసేపు చూడాలి అనిపించేలా ఉంటుందన్నమాట. ఒక అమ్మవారినో, స్వామివారినో చూసినట్టు ఉంటుంది. కాబట్టి వారి అట్రాక్షన్ భావం ఎక్కువ ఉంటుంది. వారి మీద నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ పొద్దునుంచి సాయం దాకా ఎంతోమంది ఇలా చూస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళని పడేసి నరదిష్టే కదా వస్తుంది. దేవునికి కూడా నరదిష్టి ఉంటుంది. అలాంటి స్వభావం ఉన్న వాళ్ళకి నరదిష్టి ఎక్కువ ఉంటుంది. వీరి లోపల మనసులో ఏది పెట్టుకోరు. వీరు ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు. ఎందుకంటే మనసులో ఏం పెట్టుకోరు. ఉన్నది మొత్తం కక్కేస్తూ ఉంటారు. కాబట్టి ఎదుటి వాళ్ళకి నచ్చదు అది. మీరు బాలేదండి, మీ వ్యవహారం బాలేదంటే మొహం మీద చెప్పేస్తే బాగోదు కదా! కానీ మొహం మీద చెప్పేస్తారు. నోట్లో ఏది పెట్టుకోరు వాళ్ళు. మనసులో ఏది ఉంచుకోరు. దానివలన ఎక్కువ ఫ్రెండ్‌షిప్ ఉండరు వీళ్ళకి. అలానే వీరు ఎక్కువగా ఒక దగ్గర పని చేయరు. ఒక ఆఫీస్‌లో స్థిరంగా ఉండరు. ఇప్పుడు మనం కలిసి మాట్లాడామనుకోండి, ఇప్పుడు కలిసారనుకోండి, నేను పలానా కంపెనీలో చేస్తున్నానంటారు. మళ్ళీ 3 నెలల తర్వాత కలిసామనుకోండి, కంపెనీ మారేస్తారు. వీళ్ళేమో అనుకుని వెళ్ళిపోయి వ్యాపారం చేస్తా ఉంటారు. వీరు 2 చేతులతో సంపాదిస్తారు. అంటే 2 కూడా కాదు, 4 చేతులతో సంపాదిస్తూ ఉంటారు. 2 కళ్ళు, 2 చేతులతోను. అంటే ఒక పక్కన వ్యాపారం చేస్తారు, ఒక పక్కన జాబు చేస్తారు. అంటే పార్ట్ టైమ్‌గా ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు. పొద్దున్న సాయంత్రం జాబ్ చేస్తారు. సాయంత్రానికి పానీపూరి బండి పెడతారు. ఏంటి బాబు వ్యాపారం జాబ్ మానేసావంటే లేదండి, అది పొద్దున్నే చేస్తున్నానంటారు. అంటే 2 రకాలుగా చేతులు సంపాదిస్తూ ఉంటారు. ఆన్‌లైన్ బిజినెస్‌లు బాగా చేస్తా ఉంటారు. బెట్టింగ్‌లో మాత్రం పోతాయి. బిజినెస్‌లు బాగా చేస్తారంటారు. రూపాయి సంపాదిస్తూ ఉంటారు. సంపాదించి ఎవరికోళ్ళకి ఇస్తారు. ఎవరో ఒకరు వస్తుంటారు. అరే నాకు పని ఉందిరా, నాకు కావాలి డబ్బులు అనగానే ఇచ్చేస్తారు. మళ్ళీ అడగరు. అలాంటి గుణాలు ఉంటాయి వీళ్ళకి. ఆరుద్ర నక్షత్రం అంటే అది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎవరికైనా అర్థం కావాలంటే కూడా కొంచెం కష్టమే. అంత ఈజీగా అర్థం అవ్వరు. ఆరుద్ర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఇకపోతే శతభిష నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వరు. అందులో మొదటిది ఆరుద్ర నక్షత్రం. వీరు ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయినా సరే, నువ్వేంట్రా బాబు, నీ నీ అసలు నీ ఆలోచనే అర్థం కాదంటారు. అంతగా ఎవ్వరికీ అర్థం కాకుండా సూక్ష్మ జీవిగా ఉంటారు ఈ ఆరుద్ర నక్షత్రం వారు. ఇక ఈ ఆరుద్ర నక్షత్రం వారికి ఈ 2026 సంవత్సరం అంటే అందరిని ఆకటం తత్వం ఉంటుంది కాబట్టి వీరికి ఇంకోటి ఉంది. వీరు ఎవరితోనైనా ఫ్రెండ్‌షిప్ చేయాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా కూడా కొన్ని రాసుల వాళ్ళని చేసుకోవచ్చు. అందులో కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి వాళ్ళని, ధనుస్సు రాశి వాళ్ళని కూడా వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అంటే ధనుస్సు రాశి వాళ్ళేమో మూర్ఖంగా, మొండిగా ఉంటారు. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా మూర్ఖంగా, మొండిగా ఉంటారు. కానీ సెన్సిటివ్‌గా ఉంటారు. కాబట్టి వారికి వీరే సరిపోయినటువంటి జోడీ అని చెప్పొచ్చు. ఇక అన్యోన్యత వీరిద్దరి విషయానికొస్తే చాలా బావుంటుంది. ఎట్లా ఉంటదంటే గనక, ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ ఆరుద్ర నక్షత్రం కలగలిపి ఉంది, పెళ్లి చేసుకున్నారంటే గనక వీరింట్లో సిరి సంపదలే ఇంకా. ఇద్దరూ ఆన్‌లైన్ బిజినెస్ చేస్తారు. ఇద్దరు చాకచక్యంగా ఉంటారు. 2 చేతులతో సంపాదిస్తారు. ఎదుటి వాళ్ళకి మాత్రము ఏం లేదన్నట్టు కనిపిస్తా ఉంటారు. 100 మందికైనా ఒక మాట సమాధానం చెప్తారు. ఎన్ని విషయాలకైనా సమాధానం చెప్పగలుగుతారు. చిన్న విషయం కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు. సూక్ష్మంగా ఆలోచిస్తారు. ప్రతి దగ్గర భూతత్వంతో ఆలోచిస్తారనమాట. ఎందుకన్నారు నన్ను? ఇక్కడ ఏం చేయాలి నేను? ఆదాయం రావాలంటే ఏం చేయాలి? సూక్ష్మంగా ఉంటారు వాళ్ళు. ఎక్కువగా వారు స్టాటిస్టిక్స్ గానియండి, ఎక్కువగా కోడింగ్ లాంటి వాటిల్లో, హెచ్ఆర్ లాంటి వాటిల్లో బాగా జాబ్ చేస్తూ ఉంటారు. ఇక బిజినెస్ విషయంకొస్తే ఆన్‌లైన్ బిజినెసెస్, ఎందులోనా స్లీపింగ్ పార్ట్నర్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తా ఉంటారు. అన్ని రకాలుగా బావుంటుంది. ఇక మిలిటరీ,
పోలీసులు, ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసేసి వాటిలో ఉత్తీర్ణులు అవ్వటం, మాస్టర్స్‌గా చాలామంది చలామణి అవుతూ ఉంటారు. ఇలాంటి జాబ్స్‌లో వీరు ఎక్కువగా మంది ఉంటారు. అలాంటిది ఈ 2026 సంవత్సరంలో నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఆరుద్ర నక్షత్రం వారు. వేరే సొమ్ము తినాలంటే ఎక్కువ తినరు వీరు. ఎవరో ఒక ఇంట్లో ఉండాలి, వాళ్ళది పెట్టింది తినాలంటే అవ్వదు వీళ్ళతోని. వీళ్ళు ఎంతో కొంత సమర్పిస్తేనే తింటారు. లేకుంటే అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి వీరికి కూడా నిరుద్యోగులుగా ఉండే వాళ్ళకి జాబ్ కూడా వస్తుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. హుహు. ఇక ఏప్రిల్ తర్వాత వీరికి జాబ్ వస్తుంది. రెండోసారి జూలైలో జాబ్ వస్తుంది. హ్మ్. ఈ 2 ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఇలా అనుకున్నది అవ్వట్లేదు. ఏ ప్రయత్నం చేయాలో తెలియట్లేదు. ఏది ముందుకు వెళ్ళట్లేదు. అష్టదిగ్బంధనైపోయింది. మీరు చెప్తుంది బాగుంది గురుగారు. కానీ నాకెందుకు ఇలా అవ్వట్లేదు? నా నక్షత్రం ఇదా? కాదా? అందరిలో డౌట్ ఉంటుంది. నక్షత్రం అదేనా? రాశి అదేనా? గోచారం అదేనా? దశాంతదశలు అవైనప్పటికీ మీకు కలిసి రావట్లేదు అంటే అక్కడ అర్థం ఏంటి అంటే మీకు ఎవరో ఏదో మీ మంచితనానికి ఆసరాగా తీసుకొని మీకేదైనా చెడు ప్రయోగం చేయించుండొచ్చు అని అర్థం. హ్మ్. కాబట్టి ఆ చెడు ప్రయోగం పోవాలంటే సమీపంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే మంచి గురువుని ఎంచుకొని వెళ్తే గనక మీకున్న సమస్యకు పరిష్కారం మార్గం అయితే ఖచ్చితంగా సూచించొచ్చు. లేకపోతే గనక సమస్యలు వస్తూ ఉంటాయి. హుహు. అదొకటి చేయొచ్చు. గురుగారు మరి ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ పరంగా గాని, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మరి ఈ సంవత్సరం కుదురుతుందా వాళ్ళకి? ఖచ్చితంగా అండి. ఆగస్ట్‌లో ప్రయత్నం చేయొచ్చు. గల్ఫ్ కంట్రీస్ లాంటి ప్రయత్నం చేయొచ్చు. యూరోప్ కంట్రీస్ కూడా ప్రయత్నం చేయొచ్చు. ఆగస్ట్ తర్వాత ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. వెళ్ళేదానికి కూడా బాగా దొరుకుతుంది. హుహు. పరిహారాలు చెప్తారా గురుగారు? అట్లానే ఇక ఆరుద్ర నక్షత్రం వారికి ఏ రంగంలో ముందుకు వెళ్ళాలన్నా, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నా, ఏది చేసినా కూడా కలిసి రావాలన్నా, ఇలాంటి నరదిష్టి, నరఘోషే కాకుండా శత్రుబడే కాకుండా ఆరోగ్య సమస్యలు వీటికి కొంచెం క్షీణించేలా ఉంది. అలానే వీరికి గండాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆగస్టు, నవంబర్‌లో గండాలున్నాయి. ఆచితూచి ప్రయాణం చేయాలి. ఏదైనా విదేశీయానం వెళ్ళేప్పుడు గానీ, ఎక్కడైనా వెళ్ళేప్పుడు గానీ చూసుకొని ప్రయాణం చేసుకుంటూ ఉండాలి. అలానే వీరికి పరిహార నిమిత్తంగా వీరు చూసుకున్నట్టయితే గనక సుబ్రహ్మణ్య స్వామికి, అలానే దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకార్చనలు చేసుకోవచ్చు. వినాయక స్వామి వారికి కూడా అభిషేకార్చనలు చేసుకోవచ్చు. పట్టు వస్త్రాలు దత్తాత్రేయ స్వామి వారికి గాని, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి గాని, మానస అమ్మవారికి గాని సమర్పించుకుంటే గనక వీరికి అన్ని రకాల కలిసొస్తుంది. అలానే గనక వీరికి ప్రతిరోజు కానీ, మాసానికి ఒకసారి గాని పరిహారం ఉంటుంది. అదేంటంటే ఇక్కడ పేదవారికి బట్ట పెట్టడం. ఒక 3 చీరలు పేదవారికి పెడితే గనక చాలా మంచి జరుగుతుంది వీరికి. ఆ పెద్దవారు గుడుగు దగ్గర ఆడుకునేవారు ఉంటారు పేదవారు. ఆడవారుంటారు. చిన్న పిల్లలు కాకుండా ఆడవారు ఉంటారు పెద్దవారు. వారికి గనక ముగ్గురికి 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ గనక ఇస్తే గనక ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, పెళ్ళిళ్ళు అవ్వని వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోయిన వాళ్ళు కూడా బాగుపడ్డట్టు ఉంటుందన్నమాట. అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక జీడి గింజలని ఉంటాయి. ఈ జీడి గింజలు తీసుకోవాలి. అలానే గురి గింజలు తీసుకోవాలి. ఏ కలర్‌లో ఉన్నటువంటి గురి గింజలైన పర్లా ఒక 5 గురి గింజలు, ఒక 5 జీడి గింజలు తీసుకొని, అలానే నిమ్మకాయ లోపల వచ్చేటువంటి గింజలుంటాయి. ఆ నిమ్మకాయలో వచ్చేటువంటి గింజలు ఒక 5 తీసుకోవాలి. అలానే పుచ్చ గింజలు ఉంటాయి. పుచ్చకాయలో వచ్చేటువంటి గింజలు ఉంటాయి. అవి ఒక 5 తీసుకోవాలి. ఇవన్నీ కూడా కలగలుపుకోవాలి. మిరియాలు కూడా అందులో వేసుకోవాలి. ఆవాలు చిటికెడు వేసుకోవాలి. ఇవన్నీ కూడా యెల్లో కలర్ గాని, వైట్ కలర్ క్లాత్‌లో ముడుపు కట్టుకొని వారికి వారే దిష్టి తీసుకోవాలి. హ్మ్. ఈ వారికి క్లాక్ వైస్‌గా 7 సార్లు దిష్టి తీసుకొని అది ఎక్కడైనా పారేడు నీటిలో గాని, ఏదైనా ముళ్ళ చెట్టుకి గాని కడితే గనక వీరి మీద ఏదైనా చెడు క్రియ జరిగితే కూడా ఆ క్రియ కూడా పటాపంచలైపోతుంది. ఎక్కువగా వీరికి ఆ దత్తాత్రేయ నామం స్తోత్రం ఏదైతే ఉందో అది పాఠం చేసుకుంటే గనక అన్ని రకాల సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక వీరు ఉంగరం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కనుక ముత్యం పెట్టుకోవచ్చు, పగడం పెట్టుకోవచ్చు, యెల్లో సఫైర్ కూడా వీరు పెట్టుకోవచ్చు. వారి యొక్క దశాంతదశం బట్టి కూడా పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా వచ్చేసి 7 ఉంటుంది. 7 అండ్ 5 వీరికి బాగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి టమాటో, ఆరెంజ్, రెడ్ కలర్ బాగా కలిసి వస్తుంది. దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు బాగా కలిసి వస్తుంది వీరికి. ఈ రకంగా 2026 సంవత్సరంలో అందరితో పాటు వీరు కూడా ముందుకి పైకి వెదగడానికి అయితే చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు.